శ్రీమాత్రే నమః. ఈరోజు ముఖ్యంగా మనం వాస్తు పరిజ్ఞానంలో పరిసర వాస్తుని గురించి లేదా పరిసరాల వాస్తు గురించి తెలుసుకుందాం. ఏదైనా కూడా ముఖ్యంగా మనము ఒక గృహంలో వాస్తు దోషం ఉన్నప్పుడు దాన్ని సరిచేసినప్పుడు ఆ వాస్తు సక్రమంగా లేకుండా వక్రంగా ఉన్నప్పుడు ఆ ఇంటికి మనం వెళ్ళి వాస్తులో ఉన్న లోపాలను సవరించి సర్దిద్ది సక్రమంగా మనం చేసినప్పుడు మంచి ఫలితాలు వెంటనే రావు. ఒక గంటకో, ఒక దినానికో, ఒక వారానికో, ఒక మాసానికో రావు. మినిమము ఒక 6 నెలలు పడుతుంది మంచి ఫలితాలు పొందాలంటే. దీంతోపాటు ముఖ్యంగా మనము మన గృహానికి వాస్తు సక్రమంగా ఉన్నప్పటికీ కూడా పరిసర వాస్తును మనం పరిశీలించాలి. పరిసర వాస్తు అంటే మన గృహానికి కాంపౌండ్కి వెలుపల సరస్సులున్నాయా, నదులున్నాయా, చెరువులున్నాయా, సముద్రం ఉన్నదా, కొండలున్నాయా, గుట్టలున్నాయా, స్తంభాలున్నాయా, పెద్ద పెద్ద కాలువలున్నాయా, ఇలాంటి వాటిని గమనించేటటువంటి వాడే అనుభవజ్ఞమైనటువంటి వాస్తు. ఇట్లా కొంతమంది సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేనటువంటి అనుభవం లేనటువంటి వాస్తు పండితులు కేవలం గృహాన్ని మాత్రమే పరిశీలించి గృహం సక్రమంగా ఉందని నిర్ధారించడం జరుగుతుంది. కానీ సంపూర్ణమైనటువంటి అనుభవజ్ఞుడు పరిసర వాస్తును పరిశీలించి పరిసర వాస్తులో దోషాలు లేకుండా గృహంలో సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే వాస్తు సక్రమంగా ఉంటుంది. మంచి ఫలితాలు అక్కడ ఉండేటటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా విద్యాపరంగా కానివ్వండి, ఆదాయపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆనందంగా ఉండడానికి ఈ వాస్తు పరిజ్ఞానము, ఈ వాస్తు అనేది పరిసర వాస్తు అనేది సహకరిస్తుందని చెప్పడంలో అతిశయక్తి లేదు. కాబట్టి గృహ వాస్తుతో పాటు పరిసర వాస్తుని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.